ఏంటి విడుదల రజనీ గారి కాల్ లిస్ట్ తీయించారు మీరు, ఆవిడ్ని టార్గెట్ చేశారని, ఆవిడ వెంట అంటే ఐ మీన్ పొలిటికల్గా ఆమెను టార్గెట్ చేసి సతాయిస్తున్నారు, వేధిస్తున్నారు అని ఆమె మీ మీద మిమ్మల్ని నేమ్ చేసి ఆరోపణలు చేస్తున్నారు కదా. ఏంటి దాని మీద మీరు అఫ్కోర్స్ నేను కొంత చెప్పే ప్రయత్నం చేశారనుకోండి, బట్ ఎనీవే ఎందుకు అంతగా మిమ్మల్ని ఎందుకు నేమ్ చేస్తుందామె? ఒకటి నేను నిన్న క్లారిటీగా చెప్పాను, మా ఇంట్లో ఆడవాళ్ళకి ఒక న్యాయం, బయట వాళ్ళకి ఒక న్యాయం అని భావించే వ్యక్తిని కాదు. రెండవది, ఎందుకు నాతో ఇబ్బంది ఎవరికైనా ఉంటుంది అంటే, ఒకటి ముఖ్యమైనది ఏమిటంటే, ఎప్పుడూ కూడా నా దగ్గరికి ఇదిగో నాకు ఇబ్బంది జరిగింది అని వస్తే నేను తప్పకుండా దానికి రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి పసుమర్రు అని ఒక గ్రామం ఉంది చిలుకూరుపేటలో, అక్కడ నుంచి రైతులు వచ్చారు నా దగ్గరికి 4 సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం భూముల్ని కొంటా ఉన్నారో ప్రభుత్వం, ఆ రోజు వచ్చి సార్ మేము భూములు ఇస్తా ఉన్నాం, మేము ఇళ్ల స్థలాలు ఇస్తా అంటున్నారు, కానీ భూములు ఇచ్చే దగ్గర మాకు డబ్బులు ఏదైతే రావాలో దాంట్లో మా దగ్గర నుంచి 10% నుంచి 20% దాకా మాతో చెక్కుల రూపంలో లంచం తీసుకున్నారు సార్ అని చెప్పి మా దగ్గరికి వచ్చారు. వస్తే 2-3 వచ్చారు. వచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారా మీరు, ఇది డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు డబ్బులు వస్తాయి, మీ అకౌంట్లో పడతాయి డబ్బులు, దానికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, మీ భూమి అమ్ముకుంటే ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని నేను అడిగితే సార్ మమ్మల్ని బెదిరించారు సార్. నేను ప్రతి ఒక్క రైతుకి ఫోన్ చేశాను, మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎవరిది అప్పుడు కూడా పేపర్లో వచ్చింది కదా, న్యూస్లో వచ్చింది అందరికీ 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా అందరికీ డబ్బులు ఇది ఇచ్చామా లేదా అనేది మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆవిడ ఇచ్చారా లేదా అనేది అందరికీ తెలుసు. మరి దీని గురించి చెప్పలేక దీని గురించి ఇటువంటి ఇబ్బందులు నాతో ఉంటాయి. అందుకని కొద్దిగా నాతో అందరూ కూడా ఎవరైతే కొద్దిగా ఇటువంటి పనులు చేస్తారో కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నా దగ్గరికి ఎవరైనా వచ్చి అయ్యా నాకు ఇది ఉందంటే నేను తప్పకుండా ఆఫీసర్ ఫోన్ చేయటమో లేకపోతే సంబంధించిన వారికి ఫోన్ చేసి యాక్షన్ తీసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇదే కాదు, నా ఎడవల్లి భూములు ఉన్నాయి, ఎడవల్లి భూముల్లో దాదాపు 450 ఎకరాలు 440 ఎకరాలు అనే వాటిని ఏదైతే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారో వారిని మైనింగ్ కోసం అని చెప్పి 450 ఎకరాలని వారికి పీనట్స్ చిన్న డబ్బులు ఇచ్చి వాళ్ళని పక్కకు తోలి అంతా కూడా ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ పరంగా తీసుకొని దాన్ని మళ్ళీ ఎందుకు తీసుకున్నారు అంటే దాన్ని మళ్ళీ ప్రైవేట్ వారికి లీజ్కి ఇచ్చుకునే దానికి ఇవ్వడం. ఆ రోజు కూడా నేను వ్యతిరేకించాను. ఇవన్నీ బయటకి ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా, ఆ రోజు వ్యతిరేకించాం, అది క్లియర్ థింగ్. దానిలో మళ్ళీ ఇంక వేరేదేం లేదు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. మనం ఎందుకంటే ఎస్సీల దగ్గర ఇలా భూములు ఆక్కోవటం అనేది కరెక్ట్ కాదని ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తా ఉన్నాం. వ్యతిరేకించాం. ఇలాంటి ఇబ్బందులు నాతో ఉంటాయి. ఇబ్బందులు నాతో ఉన్నప్పుడు ఏం ఫీలింగ్కి వచ్చారంటే, కృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఇక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మన ఆటలు సాగు అనే దానికి వచ్చారు. కాబట్టి ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకోవాలి, ఏదో ఒక విధంగా. ఒకటి వెంకటకృష్ణ గారు, మనం ఎప్పుడూ కూడా స్నేహితుల్ని ఎంత జాగ్రత్తగా చూస్ చేసుకుంటామో మన శత్రువును కూడా అంతే జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. నాకు ఆవిడతో స్నేహం లేదు, ఆవిడతో శత్రుత్వం కూడా లేదు. నాకు ఓన్లీ ఉన్న స్నేహం ఏంటంటే ప్రజలతో ఉంది స్నేహం అంతే. వారు ఏమైనా వచ్చి అడిగితే నేను తప్పకుండా రియాక్ట్ అవుతాను. రియాక్ట్ అయినప్పుడు ఎదురువాళ్ళు ఫీల్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి. అయితే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న జాషువా గారు ఆయన కూడా దాన్ని ఏమంటారు, ఆయన వాంగ్మూలంలో చెప్పాడు, ఆమె రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది, ఆమె మా మీద ప్రెషర్ పెట్టింది, అది చేయండి ఇది చేయండి అని ఆయన చాలా చెప్పాడు కదా. ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు, క్లియర్ కన్ఫెషన్ ఇచ్చాడు ఆయన.